కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి గత ఆదివారం నుండి ఈ రోజు వరకు మనలను, మన కుటుంబాలను, సంఘమును సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి నడిపించి పోషించి బ్రతికించిన ఆ దేవాది దేవునికి మనమందరం కూడా ఎంతో రుణస్థలమై ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. చదవండి. జకర్యా గ్రంథం 2:10. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయాలలో ఫలింపచేయునుగాక. అందరు బాగున్నారా? ఓకే, మంచిది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే నివసించు దేవుడు. నివసించు దేవుడు. చదవబడిన లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అని వ్రాయబడింది. చిన్న ప్రవక్తలలో ఒకరు జకర్యా ప్రవక్త. దర్యావేసు ఏలుబడిలో 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జకర్యా ప్రవక్తకు ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కు ఏంటంటే, మీ యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీ గత జీవితాన్ని ఆలోచన చేస్తే మీరు కూడా మీ పితరుల వంటి వారై ఉన్నవారే. మీ పూర్వీకులు ఎలా ఉండేవారో అలా ఉండేవారే. కానీ ఇప్పుడైతే పౌలు అంటారు, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చెప్పలేదు ప్రభునామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు అపవాది సంబంధులా, దేవుని సంబంధులా? చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు చీకటి సంబంధులా, వెలుగు సంబంధులా? వెలుగంటే ఎవరు? దేవుడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. నిన్న రాత్రి మనం చెప్పుకున్నాం కదా, పూర్వం మీరు క్రీస్తుకు దూరస్తులు, నిరీక్షణ లేని వారు, పరజనులు, పరదేశులు, నిబంధన లేనివారు అని నిన్న రాత్రి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి మనం చూశాం. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మీ హృదయములను కలవరపడనీయకండి,
తండ్రి యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని యెడల నేను మీతో చెబుతా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను మీ స్థలంలో మీరుండి వాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు కలవరి శిలువకు అప్పగింపబడతా ఉంటే శిష్యులైనటువంటి వారందరూ కూడా కలవరపడతా ఉన్నారు, కలత చెందుతా ఉన్నారు, దిగులు పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అప్పుడు వారిని ధైర్యపరుస్తూ ప్రభు ఈ మాట చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ జకర్యా గ్రంథంలో మనము ఆలోచన చేస్తే, యోవేలు గ్రంథంలో ఇకనైనను మీరు నా యుద్ధకు రండి, ఇప్పటికైనా మీరు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని యోవేలు గ్రంథంలో చూస్తాం. జకర్యా గారు ఏమంటున్నారంటే, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తట్టు మనము తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడంట. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, చూడండి. యెషయా గ్రంథం లేదా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 21 నుంచి చదవండి ఒకసారి. గొప్ప సందడి గల స్థలములో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలో 24 చదవండి. నేను పిలవగా మీరు వినకపోతుంది, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ 23 కూడా మనం చూస్తే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతుంది, నా చేయి చాపగా ఎవరునో లక్ష్య పెట్టకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 27వ వచనం చదవండి ఒకసారి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యము చేసిదను, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. ఎందుకు మాటలు చదివించానంటే, జకర్యా గారు ఏమంటున్నారంటే, మీరు నా తట్టు తిరిగి నేను మీ తట్టు తిరుగుతా అంటున్నాడు ప్రభు. మరి మనం ప్రభు తట్టు తిరగకుండా ప్రభు మన వైపు తిరగాలంటే అది సమంజసం కా, అది న్యాయం కా. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, దేవుడు ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాడు, ఎన్నోసార్లు మీకు చెప్పాడు, ఎన్నోసార్లు మీకు బోధించాడు, ఎన్నోసార్లు మీకు ఉపదేశం చేశాడు, కానీ మీరు లక్ష్య పెట్టలేదు. నా గద్దింపు విని మీరు నా వైపు తిరగలేదు. అందుకనే మీ మీదికి అపాయము సుడిగాలి వలె వచ్చినప్పుడు, ప్రమాదము వలె వచ్చినప్పుడు నేను నవ్వెదను, అపహాస్యము చేసేదను, లక్ష్య పెట్టక ఉందును. చదవండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 24 నుంచి చూస్తే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోపడకపోతుంది, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దండి అని ఖరఖండిగా దేవుడు చెబుతా ఉన్నాడు, ఖండితంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దండి అంటే, మీ పూర్వీకులు ఎలా ప్రవర్తించారో, మీ పూర్వీకులు ఏ దేవుణ్ణి ఆరాధించారో, మీ పూర్వీకులు దేనికి మొక్కారో, మీ పూర్వీకులు ఏ ఆచారాలను ఆచరించారో, మీ పూర్వీకులు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నారో అది మీరు చేయకండి, మీరు నా తట్టు తిరగండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమము విస్తరించుట చేత అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారునని దేవుని వాక్యంలో వ్రాయబడింది. లోకంలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా దేవునికి స్థలం లేదు, దేవునికి చోటు లేదు, దేవుని భయం లేదు, దేవుని ఎడల భక్తి కనపడడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఇష్టానుసారమైనటువంటి జీవితం, లోబడినటువంటి జీవితం,
దేవుని మాట విననల్లని స్వభావం. అందుకనే జ్ఞానైన సొలొమోను మహారాజు, నేను పిలువగా ఎవరు మీరు వినకపోతే. ఇర్మియా గ్రంథం 6:25 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6:25, 6:10 లేదా వచనం 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడగలను, ఎవరికి సాక్ష్యం ఇచ్చగలను? వారు వినుటకు తమ మనస్సు స్థిరపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. చూడండి, ఇర్మియా గారు ఏడుస్తా ఉన్నాడు, విలపిస్తా ఉన్నాడు. ఏడుపు ప్రవక్త ఇర్మియా. యెహెజ్కేలు విలాప వాక్యములు. విలాపం అనగా ఏడుపు అన్నమాట. దేవుని ప్రజల కొరకు ఏడిచినటువంటి ప్రవక్త ఎవరంటే ఇర్మియా. ఏమంటున్నాడు? ఎవరు వింటారని మాట్లాడాలా నేను? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వినుటకు తమ మనస్సు స్థిరపరచుకున్నారు, అందుకనే వినలేకపోతా ఉన్నారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే జకర్యా గారు ఏమంటున్నారంటే, మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దండి. దేవుడు నాకు సెలవిచ్చాడు, ఆయన వాక్కు నాకు ప్రత్యక్షమైంది. మీ పితరుల మీద యెహోవా బహుగా కోపగించాడు, కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే 4వ వచనం, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు సేదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనము ఆలోచన చేస్తే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. 2:10 జకర్యా 2:10. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. నివసించే దేవుడు. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును అంటున్నాడు ఆయన. ఎందుకు? పరలోకంలో ఆయనకు స్థలం లేదా? పరలోకంలో ఆయనకు చోటు లేదా? ఎందుకు ఆయన మన మధ్యలో వచ్చి మన మధ్యలో నివాసం చేయాలని ఎందుకు ఆయన కోరుతా ఉన్నాడు? అందుకనే ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు దైవజనుడైన మోషే ద్వారా ఏం చెప్పాడంటే, నేను మీ మధ్యకు వచ్చి నేను సంచరిస్తా, నివాసం చేస్తా, మీరు నా కొరకు పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి, మీరు నాకు ఒక స్థలమును ఏర్పాటు చేయండి, నేను మీ మధ్యలో వచ్చి నివాసం చేస్తా, సంచరిస్తా, నివసిస్తా అని చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియులారా, మీ హృదయం దేవుని ఆలయమై ఉన్నదనియో ఆయన మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అని చెబుతా ఉన్నాడు పౌలు భక్తుల ద్వారా. జకర్యా ప్రవక్త ఏమంటున్నాడంటే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యకు వచ్చి నివాసము చేయాలి అని అంటే మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆలోచన చేయాలి. ఆయనకు మనము చోటు ఇవ్వాలి. ప్రకటన గ్రంథంలో 3:21 రాయబడింది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన నేను
వారిలోనికి వస్తా, వారి మధ్యలో చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించిన 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదును. చూడండి, అతనితో నేనును నాతో కూడా ఆయన అతను కలిసి భోజనం చేస్తామని ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, మీరు నా తట్టు తిరుగుడు, నేను మీ తట్టు తిరుగుదా. మీ పితరులు వినలేదు, ఆలకించలేదు, గ్రహించలేదు. అలాగా మీరు ఉండొద్దండి, మీరు నా వైపు తిరగండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జకర్యా గ్రంథాన్ని అంతా కూడా మనము ఆలోచన చేస్తే తిరుగుడి, చూడుడి, మరి ఇలాంటి మాటలు మనం ఎక్కువగా చూస్తాం. 3వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి అనే మాట మనం చూస్తా ఉన్నాం. 12వ వచనాన్ని మనం చూస్తే, లేదా 11-12 చూడగలిగితే 2:11లో, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నా జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యెహోవా నన్ను మీ యుద్ధకు పంపి ఉన్నాడని మీరు తెలిసికొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవాది దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళలో దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, నేను మీ మధ్య నివాసము చేతును, నేను మీ మధ్య నివాసము చేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో నివసించాలి అని అంటే, ఆయన మనతో నివాసము చేయాలి అని అంటే, మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. మన హృదయంలోనికి ఆయనను మనము ఆహ్వానించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు, మన మధ్యలో నివాసం చేస్తాడు, మన మధ్యలో నివసించి సంచరిస్తాడు ఆయన. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను కనుగొనే వారు ఎవరైనా ఉన్నారా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఆయనను వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని, ఆయనను కనుగొనేవారు ఎవరైనా ఉన్నారేమో అని ఆకాశం నుంచి ఆయన పరిశీలన చేస్తున్నాడంట. ప్రియులారా, ఈ ప్రసంగంలో మనం నేర్చుకునే సారాంశం ఏంటంటే, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దండి, మీరు నా తట్టు తిరగండి. మీరు నా తట్టు తిరిగితే నేను మీతో నివాసం చేస్తా, మీ మధ్యలో నివసిస్తా, సంచరిస్తా. ప్రియులారా, దేవుడు మనతో ఉంటే ఆయన మౌనంగా ఉంటాడా? దేవుడు మనతో ఉంటే ఏ కార్యం జరగకుండా ఉంటుందా? దేవుడు నీతో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాముగా ఉండే దేవుడు కాదు, సైలెంట్ గా ఉండే దేవుడు కాదు, చూస్తూ ప్రియులారా ఊరక ఉండే దేవుడు కాదు. అందుకనే డాక్టర్ A.R. స్టీవెన్సన్ గారు ఒక పాట రాస్తారు. పోరాటం చేయకుండానే, ఏ ఖడ్గం దూయకుండానే తరుమువారు పారిపోలేదా? పోరాటం చేయకుండానే, ఏ ఖడ్గం దూయకుండానే తరుమువారు పారిపోలేదా? ఊరక నిలిచిన ప్రాణును చేయును ప్రభువే కార్యము, ఊరక నిలిచిన ప్రాణును చేయును ప్రభువే కార్యము. బలపరిచే యేసు మాటలు భద్రపరచుకుంటున్నాడు. నేనెందుకు భయపడవలను సాతానును వలెను, నేనెందుకు భయపడవలను
సాతాను వలన కరుణించిన వాడు తన పాపలు కాపాడు కొనికేయడు ఏనాడు యేసు. దేవునికి మహిమ కలుగునుగా. 20 సంవత్సరాల క్రితం బాన్న యాడ గుర్తుంటుంది. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ప్రతి మీటింగ్ లో పాడేవాడిని ఈ పాట అన్నమాట. మరి కొంచెం కొంచెం గుర్తుంది, మధ్య మధ్యలో ఎగిరిపోతుంటాయి. పాటల బుక్ లో ఉంటుంది క్లియర్ గా. చాలా అద్భుతమైన పాట. అంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో ఆయన సంచరించినప్పుడు ఆయన చేసిన కార్యాలు. 400 మంది బయలు ప్రవక్తలు ఒక సైడు, ఏలియా ఒకవైపు. ఒక సవాలు విసిరాడు. ఈరోజు మీరు నేను తేల్చుకుందాం. దేవుడు, మీరు సేవించే దేవుడు మీతో ఉంటే ఈరోజు చూపించండి, లేదా నేను సేవించే దేవుడు నాతో ఉన్నాడో లేదో నేను నిరూపిస్తా. మీరందరూ ఒకవైపు, నేను ఒకవైపు. సైన్యములకు అధిపతి యెహోవా, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో, ఎలా జీవిస్తా ఉన్నానో, నేను ఏమై ఉన్నానో నీకు తెలుసు కదా ప్రభువా. ఈ ప్రజలు నీవు ఉన్నావని, నీవు నిజమైన దేవుడవని, నాతో నివసిస్తూ ఉన్నావని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు ఈరోజు మీరు కార్యం చేయండి అని ఆకాశము వైపు ఏలియా తన చేతులెత్తి ప్రార్థించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఆ యొక్క ప్రజలు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. ఏలియా అంటా ఉన్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. ఈరోజు మీరు నేను తెలుసుకుందామని చెప్పేశాడు. ఏం జరిగింది కార్యం? వారందరూ ఓడిపోయారు, ఏలియా గెలిచాడు. దేవునికి మహిమ కలుగు. నేను మీ మధ్య నివసించి, నేను మీ మధ్య నివాసము చేతును. చూడండి, జకర్యా గ్రంథం 2:11 మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో కూడా మనం చూస్తాం. ఎరుకో పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ ఎరుకో పట్టణాన్ని నాకు అప్పగించు అని దేవుడు చెప్పాడు. 7 రోజులు మీరు ప్రతి రోజుకు ఒకసారి 7 రోజులు 7 మార్లు తిరగండి. 7వ రోజు 7 మార్లు తిరగండి, ఆ పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తానని. నేను మీ మధ్య నివాసము చేతును. దేవుడు మన మధ్యలో నివాసము చేస్తే ఆయన కార్యాలు చేయకుండా మౌనముగా ఉండే దేవుడు కాదు. ఎక్కడ ఆయన నివాసం చేస్తాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. ఎక్కడ ఆయన ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ దయ్యాలు పారిపోతాయి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ సాతాను కట్లు పంపబడతాయి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ బంధకాలు ఊడిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ ఉన్నాడు ఆయన? దావీదు అంటాడు కదా, ఆకాశమునికి ఎక్కితే అక్కడ నీవు ఉన్నావు, భూమి మీదకి ఎక్కితే అక్కడ నీవు ఉన్నావు, తూర్పుకి వెళ్తే తూర్పున ఉన్నావు, పడమరికి వెళ్తే పడమలో ఉన్నావు, ఉత్తరానికి వెళ్తే ఉత్తరాన ఉన్నావు, దక్షిణానికి వెళ్తే దక్షిణాన ఉన్నావు. నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అంటాడు దేవుడు. దావీదు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంతటా ఉన్నటువంటి దేవుడు, ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడు ఆయన. ప్రేమైన దేవుని విడలారా, మరి చెరసాలలో వేతామనుకొని పౌలు శీలలు స్వార్థ ప్రకటిస్తా ఉంటే వాళ్ళని బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో దేవుడు ఉండడా? జైలు గోడలు దేవుణ్ణి ఆపగలుగుతాయా? ఆ గోడలు దేవుని కార్యాలను ఆపగలుగుతాయా? పౌలు శీలను బంధించి సంఘము ప్రార్థించగా చెరసాల రద్దలాయే. సంఘము ప్రార్థించగా చెరసాల రద్దలాయే. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమనుకున్నారంటే వీళ్ళని బయట వదిలిపెడితే వీళ్ళది ఎక్కువైపోయింది, బోధించడము, ప్రకటించడము, సువార్త ప్రకటించడము, వీళ్ళని పట్టకపోయి చెరసాలలో వేద్దాం అనుకున్నారు. అక్కడ వీళ్ళు ఏమైనా ఊరిక ఉన్నారా? పాటలతో ప్రార్థన చేస్తా ఉన్నారు.
స్తుతిస్తా ఉన్నారు. ఏమైపోయింది? చెరసాల బ్రద్దలైపోయింది. కారణం ఏంటంటే ఎవరినైతే వీళ్ళను బంధించి చెరసాలలో వేశారో వారితో దేవాది దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. చెప్పగట్టు ప్రభునామాన్ని మహిమపడతాను. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉండే దేవుడు. నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో ఉన్నా ఆయన లేదా నీ మధ్యలో మీ మధ్యలో ఆయన నివాసం చేసే దేవుడు. ఆయన నీతో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చేసే కార్యాలను ఎవరు కూడా ఆపలేరు. శద్రకు మెషకు అబద్ధంగా అగ్నిగుండంలో పడవేశారు. రాజాజ్ఞను వారు ధిక్కరించారని, రాజాజ్ఞ అతిక్రమించారని, లోబడలేదని, ప్రతిమకు మ్రొక్కలేదని. పిల్లరా దానియేలు అంటారు కదా, నేను సేవించే దేవుడు ఈ అగ్నిగుండము నుండి తప్పించగలడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుక. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము నీవు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం నెబుకద్నెజరు పేరు పెట్టి చెబుతా ఉన్నారు. 120 సంస్థానాలకు అధిపతి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బబులోను సంస్థానానికి హెడ్. ఆయన చెప్పిందే శాసనం, ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిన మాట విననులకు శిక్ష అగ్నిగుండం. ఇలాంటి లేదా సింహాల బోనులో పడవేయడం, ఇలాంటి శిక్షలకు ప్రియులార వారు భయపడలేదు. కారణం ఏంటంటే మేము సేవిస్తున్న దేవుడు, మేము ప్రార్థిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాతో ఉన్నాడనే నిరీక్షణ వారికి ఉంది. ప్రియులారా ముగ్గురిని అగ్నిగుండంలో పడవేశారు. 4వ వ్యక్తి వీళ్ళకి కనబడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు ఆ 4వ వ్యక్తి అంటే దేవుని దూత. కారణం ఏంటంటే ప్రభు చెప్పాడు కదా, నేను దహించు అగ్ని అయి ఉన్నాను. ఈ నెబుకద్నెజరు అనుకున్నాడు వీళ్ళని అగ్నిగుండంలో పడవేద్దాం, ఈ అగ్నిగుండం నుంచి ఎవరు వీళ్ళని కాపాడతారో చూద్దామని అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట వీళ్ళకి గుర్తు లేదేమో. నేను దహించు అగ్ని అయి ఉన్నానని, ఆయననే దహించు అగ్ని. ఈ లోక సంబంధమైన అగ్ని ఆ అగ్ని ముందు నిలబడలేదు, ఏమీ చేయలేదు. ప్రియులారా ఆ ముగ్గురు వ్యక్తులకు ప్రియులారా ఒక దూత కాపలా ఉండి వారిని ఆ అగ్ని జ్వాలను ఏమి చేయకుండా వారిని కాపాడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మీతో నివాసం చేస్తే దేవుడు చేసే కార్యాలు ఎవరు కూడా ఆపలేరు. ఆయన సాహస కార్యాలను చేసే దేవుడు, అద్భుత కార్యాలను చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, సూచక క్రియలను చేసే దేవుడు, మహత్కార్యాలను చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి యేసు ప్రభువు మరి ఆయనతో పాటు శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేస్తా ఉన్నారు. చూడండి మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి కొన్ని వచనాలు చూడండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అవతలకి పోదమని జనులను పంపివేసి ఉన్న పాటున చిన్న దోణిలో ఎవరిని తీసుకుని పోయినారంట? ఆయనను తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఎవరు లేపినారు ఆయనని? శిష్యులు. ఏమని చెప్తా ఉన్నారు? బోధకుడా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడు అడుగు బాగాన. అంటే ఈ తుఫాను వచ్చేది నాకు ముందు తెలియదా? తెలుసు. తుఫాను వచ్చేది దేవునికి ముందే తెలుసు. అలలు రేపబడ్డాయి, తుఫాను రేగింది, పిల్లారా ఆ దోణిని కొట్టింది. ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. వీళ్ళు పిల్లారా భయపడిపోయారు.
చూడండి, మరి శిష్యులతో దేవుడు లేడా? శిష్యులతో దేవుడు ఉన్నాడా లేడా? వాళ్ళతో పాటు దేవునిలో ఉన్నాడు, కానీ వాళ్ళ హృదయాలలో మాత్రం లేడు. వాళ్ళ హృదయాలలో ఆయన ఉన్నట్లయితే దేవుడు మనతో ఉన్నాడులే, మనకేం భయమని ఈ అలలకు వారు భయపడేవారు కాదు. వీళ్ళారా నిన్న పెద్ద చర్చి డేకి వెళ్ళాం కదా, కోల్స్ ద్వారా అమెరికా నుండి డబ్బు పంపుతా ఉన్నారంట. ఇక్కడ ఒక ధర మందిరం పని చేపిస్తా ఉన్నాడు.